దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక దినము బైబిల్ను ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ఒక దినము నాయన తండ్రి, మీ వాక్యము మేము ధ్యానము చేస్తుండగా తండ్రి, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్న దినాన మనము ఒక అంశంను ఆరంభించాము. క్రీస్తు మూల ఉపదేశములు, ద డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. మనము ముందుకు సాగిపోవాలంటే ఈ మూలోపదేశములను మనం బాగా అర్థం చేసుకుని వారై ఉండాలి. అందులో భాగంగా నిన్న దినాన మనము నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట. వి స్పోక్ అబౌట్ రిపెంటెన్స్ ఫ్రమ్ డెడ్ వర్క్స్. ఈరోజు మనము ఆ రెండవ ఉపదేశాన్ని మనము ధ్యానిద్దాం. మన పాఠాన్ని చదువుదామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. హీబ్రూస్ చాప్టర్ 6 వర్సెస్ 1 and 2 చదువుదాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందరి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణను, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక అంటే అర్థం ఏంటి? ఇవన్నీ కూడా బాగా తెలుసుకుని ఉండాలి. మరలా వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణములగుటకు సాగిపోదాం. దిస్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్. మనము సాగిపోవాలి. లెట్ us go on. ఎందులోకి వెళ్తున్నాం? ఎక్కడికి సాగిపోతున్నాం? ఆయన రాజ్యములోనికి వెళ్తున్నాం. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ విషయాన్ని మనం చూద్దాం. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు తర్వాత ఫెయిత్ టువర్డ్స్ గాడ్. తెలుగులో ఒకసారి చదువుదామండి, ఆ మాట చదువుదామండి. ఫెయిత్ టువర్డ్స్ గాడ్. దేవుని అందరి విశ్వాసము. దేవునికి స్తోత్రము కలుగును గాక. సో నౌ వి విల్ టాక్ అబౌట్ ఫెయిత్ టువర్డ్స్ గాడ్. నేడు దినాన మనం మారు మనసు గురించి ధ్యానించాము. నిర్జీవ క్రియల నుంచి మారు మనసు కొరకు ధ్యానించాము. ఈరోజు దేవుని ఎడల విశ్వాసం. దేవుని ఎడల విశ్వాసము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో బైబిల్ తేటగా తెలియపరుస్తుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఈ విశ్వాసం గురించి జ్ఞానము కలిగి ఉన్నావా? డూ యు నో వాట్ ఈస్ ఫెయిత్? చదువుదామని పూర్తిగా చదువుదాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడు అని నీవు నమ్మవలను కదా. ఆయన ఫలము దయచేయువాడునని నీవు నమ్మవలను కదా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇన్ వాక్ విత్ గాడ్, దేవునితో మన యొక్క నడక, దేవునితో మన యొక్క యాత్ర విశ్వాసము మరియు విధేయత. ఆయన ఎత్తుకు వచ్చువారు ఆయన ఉన్నాడని నమ్మవలను కదా. ఒబీడియన్స్, ఇట్ ఇస్ బిలీవ్. You have to have faith and you have to believe that God is. దేవుడు ఉన్నాడని నమ్మాలి. కనుక దేవునితో ఈ యాత్ర విశ్వాసము, నమ్మకము, విశ్వాసము, విధేయత. దేవునికి స్తోత్రము కలుగును గాక. విశ్వాసము, ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది విశ్వాసము మనము కలిగి ఉన్నాం. వి హ్యావ్ ఫెయిత్. లేక విశ్వాసాన్ని మనం పొందుకుంటాము. జాగ్రత్తగా గమనించాలి. ఫెయిత్ ఈస్ వి హ్యావ్ ఆర్ వి అక్వైర్. విశ్వాసము మనము పొందుకుంటాము. విశ్వాసము మనము కలిగి ఉన్నాము. నమ్మకమైతే మనము చేస్తాము. బిలీవింగ్ ఈజ్ సంథింగ్ వి డూ. ఫెయిత్ ఈజ్ సంథింగ్ వి హ్యావ్.
బిలీవింగ్ ఈజ్ సంథింగ్ వీ డూ. జాగ్రత్తగా వినాలి ఈ మాట. విశ్వాసము మనము కలిగి ఉన్నాము, నమ్మకం అనేది మనము చేస్తాము. బిలీవింగ్ ఈజ్ సంథింగ్ వీ డూ, ఫెయిత్ ఈజ్ సంథింగ్ వీ హ్యావ్. క్రొత్త నిబంధనలో ఈ విశ్వాసం అనే మాట 223 సార్లు ప్రస్తావించబడ్డాది. బిలీవింగ్ నమ్మండి అనే మాట 104 సార్లు క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడ్డాది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. క్రొత్త నిబంధన గ్రీకు భాష నుంచి క్రొత్త నిబంధనను తర్జుమా చేయబడ్డాది. పాత నిబంధన ఏ భాష తెలుసు కదండి, హెబ్రీ భాష నుంచి తర్జుమా చేయబడ్డాది. కనుక ఫెయిత్ అనే గ్రీక్ మాట ఒకసారి మనము చూద్దాం. ఫెయిత్ అనే గ్రీక్ మాట పిస్టిస్, PISTIS. ఫెయిత్ యొక్క గ్రీక్ మాట పిస్టిస్ అంటే సంథింగ్ వి పొసెస్, మనము కలిగి ఉన్నది, మనము ఒక విషయము కలిగి ఉన్నది. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. బిలీవ్ అనే గ్రీక్ భాష PISTEVO, పిస్టోవో అనగా సంథింగ్ వి డూ, మనము చేసే. సో నమ్మడం అనేది మన పని, విశ్వాసం అనేది మనం పొందుకున్నది. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు నమ్మాలంటే ఏమి చేయాలి తెలుసా? నువ్వు నమ్మాలంటే ఏమి చేయాలి తెలుసా? అపనమ్మకాన్ని తీసివేయాలి. ఏదో అనుకున్నారు నమ్మాలంటే ఏం చేయాలని. నమ్మాలంటే అపనమ్మకాన్ని తీసివేయాలి. ఇఫ్ యు వాంట్ టు బిలీవ్, యూ హ్యావ్ టు రిమూవ్ అన్బిలీఫ్. అందుకే ఆ చిన్నవాని తండ్రి యేసు ప్రభువును అడుగుతాడు, నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయంటాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. 27వ కీర్తన 13వ వచనాన్ని చదువుదాం. Psalm 27 and let us read verse 13. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మడం అనేది మనము చేసేది. ఇట్స్ we do something, that is believing. Faith అంటే we have that thing, that is faith. 27వ కీర్తన 13వ వచనం చదువుదాం. సజీవుల దేశమున నేను యెహోవా దయ పొందుతూ నన్న నమ్మకము నాకు లేనియడరా నేనేమవుదును. అంటే సజీవుల దేశములో నేను ఉంటానని నమ్మకము. ఐ హ్యావ్ టు బిలీవ్. దేవుడు నన్ను సజీవుల దేశంలో పెడతాడు. దేవుడు నన్ను బ్రతికుంచుతాడు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో నన్ను కాపాడుతాడు. ఐ హ్యావ్ టు బిలీవ్. ఈ భూమంతయు కూడా వైరస్ యొక్క ప్రభావంతో భయపడుతుంది, వైరస్ ప్రభావంతో తల్లడిల్లుతుంది. కానీ మనము నమ్ముతున్నాము, వి బిలీవ్. దేవుడు మనలను ఈ పాండమిక్ నుంచి మనల్ని కాపాడే దేవుడు. సో ఈ రోజు నువ్వేమి చేయాలంటే, ఈ వైరస్ విషయంలో నువ్వు దేవుని నమ్మాలి. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీకు విరోధముగా రూపించబడిన ఈ ఆయుధము వరదలేదు. ఇప్పుడు నువ్వేమి చేయాలంటే, నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు, ఇప్పుడు నువ్వు నమ్మాలి. యూ హ్యావ్ టు డూ. ఎస్ ఐ బిలీవ్, ఎస్ లార్డ్ ఐ బిలీవ్ అని చెప్పాలి. నీ ప్రాణంతో చెప్పాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నమ్మడం, ఇట్స్ యూ హ్యావ్ టు డూ. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు, యాయిరుకు వార్త వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్పారు తెలుసా? భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. నమ్మడం అనేది నీ పని. విశ్వాసము ఆయన నీలో పెడుతున్నాడు, నీవు నమ్మాలి. చదువుదామండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనము. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. చూసారా? నమ్ముట నీ వలనైతే. ఇది నీ పని, నా పని. విశ్వాసం అనేది దేవుడు మనకిస్తాడు, కానీ నువ్వు నమ్మాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలై ఉండట అసాధ్యము. ఆయన ఎందుకు వచ్చేవారు? ఆయన ఉన్నాడని నమ్మాలి. దేవుడు ఉన్నాడు. ఒకవేళ ఒక ప్రతికూల పరిస్థితి కూడా నువ్వు వెళుతున్నావేమో, కొంచెం కష్టం కూడా వెళుతున్నావేమో, కొన్ని లేమిలో వెళుతున్నావేమో, ఇప్పుడు నువ్వు నమ్మాల్సింది ఏంటి తెలుసా? దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నువ్వు నమ్మాలి. నౌ యూ షుడ్ స్టార్ట్ బిలీవింగ్ ద స్క్రిప్చర్స్.
దేవుని వాక్యోపదేశములో నువ్వు నమ్మడం మొదలు పెట్టాలి. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాగ ఉండాలి చదువుదామండి. మార్క్ 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. చూడండి, ఫెయిత్ ఉంది కాబట్టి ప్రార్థన చేస్తున్నావు. ఫెయిత్ లేకపోతే ప్రార్థన కూడా చేయవు. కనుక నీకు విశ్వాసం లేదని నేను చెప్పడం లేదు. విశ్వాసం లేదని ఎవరు చెప్పనవసరం లేదు. నీకు విశ్వాసం ఉంది కాబట్టి ప్రార్థన చేస్తున్నావు. కానీ ఇప్పుడు నువ్వేమి చేయాలి? విశ్వాసంతో పాటు నమ్మిక కూడా ఉంచాలి. కనుక నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ విశ్వాసాన్ని వెల్లడిపరిచినప్పుడు, నువ్వు అడిగింది పొంది ఉన్నావని నమ్మాలి. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఫెయిత్ ఈస్ సంథింగ్ దట్ కమ్స్ టు అస్ త్రూ ఇంపార్టేషన్. విశ్వాసం అనేది మనలోనికి వస్తుంది, మనలో పంపబడుతుంది. కానీ నమ్మకం అనేది మనము చేసేది, మనం ఒప్పుకునేది. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కన్ఫెషన్. మనం ఒప్పుకుంటున్నావు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను విడిచిపెట్టడు అని నువ్వు ఒప్పుకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏం ఒప్పుకుంటున్నావంటే, నీ మనసు ఏదైతే వ్యతిరేకిస్తుందో, నీ మనసు ఏదైతే కాదంటుందో దాన్ని విరగొట్టి, ప్రభా నీవు నాకు సహాయం చేస్తావు, నీవు నాకు సహాయం చేస్తావు ప్రభా. కనుక దేవునికి స్తోత్రం. కనుక ఈ రెండు మాటలు జాగ్రత్తగా గమనించాలి. ఫెయిత్ ఒకటి, బిలీఫ్ ఒకటి. విశ్వాసము మరియు నమ్మకము, ఈ రెండు అవసరమే. ఫెయిత్ తో పాటు నమ్మకం కూడా అవసరమే. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసము. ఇంగ్లీష్ బైబిల్లో ఫెయిత్ కమెత్ బై హియరింగ్, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. కనుక విశ్వాసము వస్తుంది. హల్లెలూయా. విశ్వాసము వస్తుంది. ఫెయిత్ కమ్స్ అంటే దాని అర్థం ఏంటి? ఇంతకుముందు నీ దగ్గర లేనట్టు. విశ్వాసము వస్తుంది నీ జీవితంలో. ఫెయిత్ కమ్స్ అంటే అర్థం ఏంటంటే ఇంతకు మునుపు లేదు, కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని నీవు సొంత రక్షణగా అంగీకరించావో విశ్వాసము నీలో వచ్చినది. అందుకే రోమా 12:3లో ఆయన విభజించి పరిమాణము చెప్పిన ఒక్కొక్కరికి విశ్వాసం ఇచ్చారు. చదువుదామా? రోమన్స్ చాప్టర్ 12:3. తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం చాలండి. ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన, నువ్వు రక్షింపబడినప్పుడు ఆయన విశ్వాసము నీలోనికి వచ్చింది. యేసు ప్రభు వారి గురించి విన్నప్పుడు విశ్వాసము నీలో వచ్చింది. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే విశ్వాసము నీలో వచ్చిందో నీ ఆత్మ జీవింపబడ్డాది. విశ్వాసము వలన నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవిస్తారని వాక్యము పదే పదే చదువుతా ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం నీలో వచ్చినప్పుడు నీ ఆత్మ జీవింపబడుతుంది. దేవునికి స్తోత్రము. when we operate in faith, we operate in the power of God. విశ్వాసములో మనము జీవిస్తున్నప్పుడు, విశ్వాసములో మనము నడుస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తిలో నడుస్తున్నాము. ఫెయిత్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని శక్తి విడుదల చేయబడుతుంది. పవర్ ఈజ్ రిలీజ్డ్. గాడ్స్ పవర్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుంది నీ జీవితంలో, విశ్వాసంలో జీవిస్తున్న నీలో జీవితంలో దేవుని శక్తి ఎప్పుడు విడుదలవుతుంది తెలుసా? ఎప్పుడైతే నువ్వు నమ్మడం మొదలు పెడతావు. నువ్వు నమ్మడం మొదలు పెడతావో పవర్ ఇస్ రిలీజ్డ్. ఎప్పుడైతే పవర్ రిలీజ్ అవుతాదో, ఎప్పుడైతే దేవుని శక్తి, దేవుని సామర్థ్యం రిలీజ్ అవుతాయో నీ జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యాలు చూస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని బైబిల్లో రాయబడింది. యు నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్. యు నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎలాగా పవర్ రిలీజ్ అవుతుంది కదండి? నువ్వు విశ్వాసంలో జీవిస్తున్నప్పుడు నీ నమ్మిక ఏమి చేస్తాదంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని శక్తిని మీలో నుంచి రిలీజ్ చేసి నీకు అనుకూలమైన కార్యమును జరిపిస్తుంది. కనుక
విశ్వాసము, నమ్మడము, రెండు చాలా ప్రాముఖ్యం. ముందుకు వెళదాం, మన అంశంలో ముందుకు వెళదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసము ఎలా పనిచేస్తుంది? విశ్వాసము పనిచేయుటకు ఆధారం ఏంటి? నీ జీవితంలో నువ్వు విశ్వాసంలో నడవాలి. విశ్వాసం ఉంది నీలో, విశ్వాసంలో నడవాలి. విశ్వాసంలో నడవాలంటే ఏం అవసరం? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. గలేషియన్స్ చాప్టర్ 5 verse 6. If you want to operate in faith, how does faith work? చదువుదామా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుటి అందేమియూ లేదు, పొందకపోవటి అందేమియూ లేదు, గాని ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసము ప్రయోజనకరము. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము. సో ఫెయిత్ వర్క్స్ బై లవ్. విశ్వాసము వలన కార్యసాధకమగు విశ్వాసము. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము. కనుక నీ విశ్వాసానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ప్రేమ. ప్రేమ వలన నీ విశ్వాసం పని చేస్తుంది. నువ్వు పని చేయాలంటే, ఏదైనా పని చేయాలంటే ఏమి కావాలండి? ఎనర్జీ కావాలి. ఏదైనా పని చేయాలంటే ఏమి కావాలి? బలము కావాలి. నీ విశ్వాసానికి బలమేంటి తెలుసా? ప్రేమ. ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసము. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఫెయిత్ టువర్డ్స్ గాడ్, దేవుని యందలి విశ్వాసము, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రోజు ఈ అంశాన్ని నువ్వు అర్థం చేసుకుంటే విశ్వాసంలో నడవడం మొదలు పెడతావు. విశ్వాసంలో నువ్వు ప్రవర్తించడం, మాట్లాడడం మొదలు పెడతావు. యూ విల్ స్టార్ట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమ విశ్వాసానికి ఎనర్జీ ఇస్తుంది. ప్రేమ నీలో విశ్వాసానికి ఎనర్జీ ఇస్తుంది. కనుక బైబిల్లో రాయబడింది, నీవనే నీ పొరుగు వారిని ప్రేమించమని రాయబడ్డాది. దేవుడు ప్రేమ స్వరూపమైన బైబిల్లో రాయబడ్డాది. God is love. God does not have love. He is love. దేవుడు ప్రేమ స్వరూపి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ శత్రువులు సహితం ప్రేమించాలి. ప్రేమించినప్పుడు ఏమి నీ జీవితంలో పెరుగుతుందో తెలుసా? విశ్వాసములో నువ్వు ఎదుగుతున్నావు. అందుకే దేవుడు అన్నాడు, లవ్ యువర్ ఎనిమీస్ యాజ్ థైసెల్ఫ్. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. భూమి మీద ఏదైనా అతి ఎక్కువ శక్తి ఉన్నదంటే ప్రేమకే ఉన్నది. లవ్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద వరల్డ్. లవ్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఒకవేళ ఎవరి మీద నీకు ద్వేషం ఉందేమో, ఎవరి మీద నీకు కోపం ఉందేమో, ఈ దినాన దేవుని క్షమాపణ అడుగు. వారిని ప్రేమించడం మొదలుపెట్టు. నీ వలన కాకపోతే దేవుణ్ణి అడుగు, ప్రభా నన్ను వారిని ప్రేమించుటకు నాకు సహాయం చేయని దేవుణ్ణి అడుగు. దేవుడు ప్రేమామయుడు. దేవుడు ప్రేమామయుడు. వారిని ఎలా క్షమించి వారిని ఎలా ప్రేమించాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీలో విశ్వాసం ఉన్నది, రక్షింపబడ్డావు, విశ్వాసం ఉన్నది. కానీ విశ్వాసము కార్యసాధకం అవ్వాలంటే దానికి మూలము ప్రేమ. అందుకే దుష్టుడు మన ఇతరుల మీద కోపాన్ని తీసుకొస్తాడు, ఇతరులు ద్వేషించేటట్టు చేస్తాడు. ఎందుకు తెలుసా? అలాగ చేసిన ద్వారా నువ్వు విశ్వాసంలో వీక్ అయిపోవాలని. సో దట్ యు బికమ్ వీక్ ఇన్ ఫెయిత్. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యమైన విషయము. నీవు ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని యొక్క ఉద్దేశాలు సరిగా ఉండాలి. మోటివ్ షుడ్ బి రైట్. నువ్వు ఏదైనా విశ్వాసము, దేని విషయంలో విశ్వాసము నువ్వు వెల్లడిపరుస్తున్నప్పుడు దాని యొక్క మూలము, దాని యొక్క ఉద్దేశము సరి ఉండాలి, ప్రేమ ఉండాలి. దేవుడు నిన్నటి దినాన మనం ధ్యానం చేసాం. దేవుడు ఏమి చేసామని అడగడు, ఎందుకు చేసామని అడుగుతాడు. ఏమి చేసేవని అడుగుడు, ఎందుకు చేసేవని అడుగుతున్నాడు. ప్రభా నేను ఒక 10 చర్చలు కట్టించాను, ప్రభా ఎన్ని చర్చలు కట్టించావు అడుగుడు, దేని కొరకు కట్టించావు అడుగుతాడు.
ప్రభా సంఘానికి నేను ఫలానది ఇచ్చాను ప్రభా, ఏమి ఇచ్చావు అడగడు, ఎందుకు ఇచ్చావు అడుగుతాడు. ఎందుకు ఇచ్చావు అడుగుతాడు. హీ విల్ ఆస్క్ యువర్ మోటివ్స్. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఉద్దేశాలు ప్రేమ, ఇఫ్ యువర్ మోటివేషన్ ఈజ్ బై లవ్, దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. నీవు చేసిన ఉద్దేశము ప్రేమ మూలమైతే దేవుని చేత నువ్వు దీవించబడతావు. నువ్వు చేసే ఉద్దేశానికి మూలము ప్రేమ అయితే దేవుని యొక్క పరిధిలోనికి నువ్వు ప్రవేశిస్తావు. హల్లెలూయా. ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఐఎమ్ గెటింగ్ ఇన్ టు డీపర్ థింగ్స్ రైట్ నౌ. ఎప్పుడైతే ప్రేమ మూలమవుతాదో నువ్వు చేసే పనికి, దేవుని యొక్క పరిధిలోనికి, ఆత్మలోకములోనికి నువ్వు ప్రవేశిస్తున్నావు. స్పిరిచువల్ రెల్మ్ ఇస్ ఓపెన్ త్రూ ఫెయిత్. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. లెవెల్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఇస్ డిటర్మైన్డ్ బై అవర్ మోటివేషన్. నువ్వు దేన్ని బట్టి, ఏ విషయాన్ని బట్టి నీ విశ్వాసమును వెల్లడిపరుస్తున్నావో నీ విశ్వాసం యొక్క స్థాయి తెలియపరచబడతాది. మరలా ఇంగ్లీష్లో ఆ మాట చదువుతాను. లెవెల్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఈజ్ డిటర్మైన్డ్ బై అవర్ మోటివేషన్. దేన్ని బట్టి నువ్వు ఆ పని చేస్తున్నావు, దేన్ని బట్టి లెవెల్ ఆఫ్ యువర్ ఫెయిత్. ఫెయిత్ కి లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్ లేక ఆ స్థాయి దేని మీద ఆధారపడడం తెలుసండి? ఏ ఉద్దేశముతో నువ్వు పని చేస్తున్నావు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. దేవునికి స్తోత్రము కలుగును గాక. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 4 వర్స్ 24 చదువుదాం. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరెట్టి కొలతతో కొలుతురో, ఎట్టి కొలతతో కొలుతురో అట్టి కొలతనే కొలుతురు. అట్టి కొలతనే కొలుతురు. అట్టి కొలతతోనే కొలవబడతావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యువర్ మోటివ్స్ ఆర్ ఇంపార్టెంట్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో వెనుచూపు వల్ల కాదు గాని విశ్వాసం మూలముగా మనము నడవాలి. ఒక విశ్వాసి ఎలా నడవాలి? ఇంగ్లీష్ బైబిల్లో అయితే 2వ కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట రాయబడ్డది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లా ధైర్యం కలిగిన ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. 6వ వచనం చదువుదాం. వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాం. వెనుచూపు వలన కాక, నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. ఒక విశ్వాసి దేని మూలముగా నడవాలి? చూపు మూలముగా కాదట, విశ్వాస మూలముగా నడవాలి. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 2 లోకాలు ఉన్నాయి. ఒక సహజమైన లోకం ఉంది, ఫిజికల్ వరల్డ్ ఉంది. ఇంకొక లోకము దేవుని రాజ్యము, స్పిరిచువల్ వరల్డ్ ఉంది. సహజమైన లోకంలో ఎలా నడవాలండి? కంటితో నడవాలి, చూపుతో నడవాలి. కానీ దేవుని రాజ్యం అనే లోకములో విశ్వాసముతో నడవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు మారు మనసు పొందిన నీవు దేవుని రాజ్య సంబంధమే కాబట్టి ఆ రాజ్యములో వెలుచూపుతో కాదు నడిచేది, విశ్వాసముతో నడవాలి. హల్లెలూయా. విశ్వాసముతో నడవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ భూమి మీద నడిచినప్పుడు, లేక సహజమైన లోకంలో నడిచినప్పుడు, యు డోంట్ వాక్ బై ఫెయిత్, యు వాక్ బై సైట్. యు వాక్ బై సైట్. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు వాక్ ఇన్ ఫెయిత్. వాక్ ఇన్ ఫెయిత్.
శుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రములు. అవును తండ్రి, నీ ఎడల మేము విశ్వాసము కనపరచవలసిన వారమై ఉన్నాము నాయన. ప్రేమ లేకుండా విశ్వాసానికి ఎనర్జీ లేదు నాయన. దేవ, కార్య సాధకమైన విశ్వాసము ప్రేమ వలనే అని నీ వాక్యము ద్వారా మాట్లాడేవు తండ్రి. దీవించమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుయేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసము చేరున మనతో, ప్రార్థన చేయని అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.